So guys, welcome back to my channel. I am Mohan Boy, Telugu based blogger, based YouTuber, based influencer. Welcome back and గుడ్ నైట్. ఎందుకంటే ఇప్పుడు నైట్ కాబట్టి ఇప్పుడు 12 దాటిపోయింది అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు నెల్లూరు అనమాట. నెల్లూరు ఎందుకు పోతున్నారా అంటే మనోడు వీడు ఉన్నాడు కదా, ఎవడు అల్లాదిన్, వాడే ఫిట్ బాయ్ అల్లు. సో వన్ పెళ్ళి ఉంది రేపు, ఇస్కా షాదీ హేకల్. సో అందరూ పోయినారు, మన వాళ్ళు అందరూ పోయినారు. నేను గోవాకి 5th గోవా పోతున్నాను కదా, సో రేపు షాపింగ్ గీపింగ్ కొంచెం వేరే పనులు ఉంటాయని చెప్పేసి మీరు ఓరన్నా నాకు అవన్నీ పనులు ఉంటాయి, మళ్ళీ దమ్మ ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ ఇటు వస్తుంది అది అని చెప్పి అన్న నేను పోలేదు. అది ఆ విషయం మనకు చెప్పలేదు, నేను వస్తలేను అని చెప్పి. ఇక వీళ్ళందరూ పోయారు. వాడు పోయినాక వాడు అడిగిండు ఏది నవీన్ అంటే రాలేడు ఇది అనగానే వాడు ఫోన్ చేసి, నేను ఫోన్ చేయగానే నేను ఫస్ట్ ఏమన్నానంటే వాడు ఫోన్ చేయగానే ఇంక చెప్పలేడు అనుకున్నా ఇక ఏదో అంటాడు అని చెప్పి బాయ్ మాఫ్ కడదో అంటే నై మాఫ్ కరుంగా తుమానా అవి పక్కా తుమా వావ్ అంటే నీ ఆవుగుదలం ఉంటారా అని చెప్పి. అయితే ఇప్పుడు ముచ్చటేంద్ర అంటే వచ్చావు వానికి ఒక పర్సనల్ రీజన్ వల్ల వాడు కూడా పోలేడు అనమాట. వాడు నైట్ పోదామని చెప్పి వాడు పోలేడు. సో నైట్ మళ్ళీ పోదామనేసరికి ఇక ఎవరు లేరు, అంటే వాడు లోకేష్ వాడు ఉన్నాడు. ఇక మళ్ళీ ఇద్దరమే ఏం పోతాం లేరా, ఇక ఈశ్వరగాడు వస్తలేడు, నవీన కూడా వస్తలేడు, ఏం పోతాం అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయ్యారు అనమాట. సో మళ్ళీ నేను మనకు ఫోన్ చేసి అరే నేను కూడా వస్తున్నారా పోదామంటే సరే పోదామని చెప్పి వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయినారు. వాళ్ళు ఎట్లాకి రేట్ వస్తారు. సో ఇటు నుంచి మనం వెళ్దాం అనమాట, అది ముచ్చట. సో ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకొని పోదాం. గౌరవన్న మంచిగా ఫస్ట్ ప్లాన్ చేసి పెట్టాడు, పలానా టైంకి ఇట్లా వెళ్దాం, ఇట్లా అడిగి పోదాం, ఇట్లా స్టే చేద్దాం, మళ్ళీ ఇట్లా పెళ్లి చూసుకొని ఇంటికి వచ్చేద్దాం అని చెప్పి ముందే మంచిగా ప్లాన్ చేసి అన్నీ చేసి చేసుకున్నాక నేను పోలేదు. ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళాల్సి వస్తుంది. సో మొత్తం నిద్ర కాదు, తెల్లారి నిద్ర కాదు. నాదేముంది, నేను ఒకవేళ మధ్యాహ్నం నిద్ర వచ్చి నేను వండుకున్నాను. కానీ వీళ్ళు బండి అనిపెట్టారు, వీళ్ళు ఒకవేళ వండుకోరు అనుకో టెంపు తక్కువ పొద్దు అవుతుంది మళ్ళీ. సో జాగ్రత్త రావాలి. అండ్ అర్ధరాత్రి పూట వెళ్తున్నాం పెళ్ళికి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. స్టార్ట్ అవుతుంది ఇప్పుడు 2 అవుతుంది ఇప్పుడు టైం. ఇప్పుడు వీటికి వెళ్ళి ఎల్బీ నగర్ పోతే ఎల్బీ నగర్ ఉండి ఎల్బీ నగర్కి వాళ్ళు వస్తారు, ఆడికి వెళ్ళి పోవాలి. సో ఇప్పుడు ర్యాపిడో వేసుకున్నాం, ఆటో ఉంది బయట, ఇంటికి ఎల్బీ నగర్ పోవాలి ఇప్పుడు మనం. నేనైతే ఇప్పుడే అవుట్ అయిపోయినా అంటే లైక్ నిద్ర వస్తుంది నాకు ఫుల్. పోయి మంచిగా వెనక సీట్ల వంట, ఇక ఆడు లోకేష్ ఆడు వచ్చేవాడు నడుపుతారు, ఇక బండి నాకు సంబంధం లేదు. పోయి ఈ దగ్గర మాట ఆడ దిగుతాం, కథం. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. గాండులో ఏమైనా తీసుకురాలేదా తాగనీకి? వీడికి వచ్చిందే అందుకు దూరానికి లేవా? ఏం దొరకలేదు. ఏం మరి ఐస్ క్రీమ్ అన్నా తిందాం, ముడ్డ ఏమన్నా వెనకాల ఐస్ క్రీమ్ అన్నా తీసుకుందాంరా. పిటు వాచు ఆకలి అవుతుందేమో కానీ నాకు ముందు నిద్ర వస్తుంది ముడ్డ. నేను వండుకుంటారా ఇక నాతో కాదా అనుకున్నాను. వీళ్ళిద్దరే నడపాలి కానీ ముడ్డ వెనక సీట్లో నేను మంచిగా వంట ఇక తెంగించుకోవాలి. వీడు అప్పుడే ఆలింతలు తీస్తుండు, మెల్ల మంచిగా తీసుకోవాలా నాయన మొడ్డ. ఆలింతలు తీస్తున్నావు అప్పుడే మొడ్డ కొడుకు వాయిందని. గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు నియర్లీ 6 అవుతుంది, 5:50 ఏమవుతుంది. సో ఇంకా పోలేదు, ఇంకా 150-200 కిలోమీటర్స్ ఉంది ఇంకా పోనీకే. ఇప్పుడు ఇక్కడ చాలా అని చెప్పాను, ఈ నడుపుతుండే ఇంతసేపు. కొంచెం బాగా నడిపిండు రాత్ర. నేనైతే వెనకాల మంచిగా వన్నా. కాఫీ బారిష్ గిర్రాయ్ బాయ్ బారిష్. అప్పుడు ఎక్కింది కూడా గిన్నెనేమో, ఈ గల్లీలో నేను తీసుకున్నా అప్పుడు కూడా. సో గైస్ ఫైనల్లీ అరైవ్డ్. ఇప్పుడు 8:35 ఏమవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి కొంచెం బండుకొని ఫ్రెష్ అప్ అయ్యి పోదాం పిల్లలు. బాబు రైడ్ అవుతుంది, ఎవరున్నారు లోపట? పోరీలు వేసుకొని వచ్చారు.
ఎవరు లోపల ఎవరున్నారు లోపల చేస్తురేమో లంజలవారం నడుస్తుందని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. ఇదేనా దిస్ ఇస్ ద గర్ల్ ఇదేనా మీరు బలవంతం చేస్తుంది దీనేనా అమ్మాయి ఇదైతే ఈడే మీ అందరిని బలవంతం చేస్తున్నారు. ఇగో మొత్తం డ్రగ్స్ ఇవన్నీ డ్రగ్స్ తీసుకొని ఇట్లా సోగి లేకుండా వన్నారు మొత్తం. ఆయనేమో బట్టలు ఇప్పి ఏమో వేస్తున్నాడు మొత్తం. ఇట్లుంటది వెళ్తాను మొత్తం. ఇవన్నీ డ్రగ్స్ ఇవన్నీ మజా ఉందా రాత్రి ఎవరు ఉంది దుప్పటి తీర్రా ఎవరు మజా ఉందంట మొత్తం మజా. సైదగాడు అయితే కాదుగా ఏం చేసు పుషప్స్ కొడుతున్నాడు వాడు పుషప్స్ కొట్టొస్తాడు కదా వాడికి. అంటే ఎట్లా కొడతాడు అంటే అంటాడు కిందకి వస్తుంది ఫ్రిడ్జ్ లా ఏమన్నా తెలుసా ఫ్రిడ్జ్ లా నవీన్ గారు వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాంట్లో ఎలకలు వచ్చిందంట. ఇది నెల్లూరులో హ్యూమిడిటీ కూడా ఫ్రిడ్జ్ లో దొరుకుతుంది ఆఖరికి. అవును నెల్లూరులో గర్మికి ఎలక కూడా ఫ్రిడ్జ్ లో దొరికింది. గుద్దల చిల్లి ఈ గుద్దల చిల్లి ఇప్పుడు అసలు నిన్న నైట్ నీ పోజింగ్ మిస్ అయ్యారంట సైదా వీళ్ళు. నీ పోయి చూద్దామని వచ్చినావురా ఎవరు నీకు పెట్టిండా బ్లాగ్ లో పెట్టిండా ఏమో ఆర్డర్ కార్డ్ పెట్టిండా అని చెప్పి ఇట్లా కూర్చొని కూడా కష్టపడుతున్నావు పెట్టినేమో నీకు ఏంమా బిగిన్ చేసినావు ఏంమా ఏం చూస్తున్నావు రా చిచ్చి అమ్మ ఎందుకు వచ్చినారా జిమ్ పోదామంటారు ఇప్పుడు. సో అలా జిమ్కి పోయి లైట్గా ఆర్మ్స్ ఒకటి చూద్దాం. ట్రెండ్స్ మ్యాన్. సో ముచ్చట ఏంటంటే ఇప్పుడు జిమ్కి పోతున్నాం. అది టీ షర్టే ఉంది లోపల స్వింగ్ లేదు. సో అందుకని చెప్పి ఒక బనియన్ కొందాం అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. బనియన్ తీసుకొని పోదాం. యాక్చువల్ పక్కన జాకీ ఉంది కాకపోతే అది ఇంకా ఓపెన్ కాలేదు. సో ఇక్కడ ఉన్నాయేమో అని చెప్పి చూద్దామని చెప్పి వచ్చి క్యూట్ బాయ్. పొద్దున నిన్న రాత్రి నుండి ఏం తినలేదు ఆకలి అవుతుంది. అందుకే ఇది ఒకటి తిని వర్కౌట్ చేద్దాం అని తింటున్నా. ఈడేమో ప్రెప్లుండు ఆడు తిన్నాడు. ఈడేమో తిన్నాడే నాడగాని తింటాడు. నేనైతే తింటున్నా అంటే ఇది లోకల్ బ్రాండ్ ఉంది కదా డైరీ డే అని చెప్పి ఆడు భయపడుతుండే మొట్ట ఏమైనా ఆగల తింటే అని చెప్పి వేసి కూడా ఉంటుంది. నీ లివర్ నీ హీరో, నీ గుండెకాయ నీ హీరో. డ్రగ్స్ ఐ ఫౌండ్ డ్రగ్స్ స్టెరాయిడ్స్. Allu is using drugs. Fit boy Allu Jim exposed. It is a transformation none is steroids. Dabba. This is natural. ఏమైంది చెప్పలేరుగా దొంగ పుక్కలు నిజంగా దొంగ పుక్కలు ఇదైతే నిజంగా దొంగ పుక్కలు మాకు చెప్తే మేము కూడా తింటుంటే ఇంకా దోశ అబ్బో పతివత రెండు ఐఫోన్లు ఉన్నాయిడా కుప్ప ఉన్నాయి కుప్ప 72 కుప్ప అందరు బ్లాగర్లు అయిపోయారు ఇడా ఎవ్రీబడి బ్లాగర్ మళ్ళీ ఫిక్స్ అయ్యారు. సో గైస్ డన్ విత్ ద వర్కౌట్ ఇగ్నోర్ దిస్ గై. గుద్దవాళ్ళు గుబ్బరం ఉంది. ఇప్పుడు స్టంట్ ఏంద్రా అంటే నేను పటాన్ తీసుకుని వచ్చిన కుడుతుంది వైట్ది. అది ఇప్పుడు నాకు ఐరన్ చేయించుకోవాలి. నాకు అది ఇంకా టైం లేకుండా రప్పారప్ వచ్చేసిన నైట్ ఐరన్ చేయించుకోకుండా వచ్చిన ఇది చేపిస్తామని చెప్పి ఇప్పుడు ఏమవుతుందో ఏం పాడదు. ఐరన్ చేయించుకోకుండా వేస్తే అంతా ముడతలు అంతా గలీజ్ అనిపిస్తుంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.
వేసుకోరా, మేకప్ వేసుకో, నేను అవుతా, వేసుకో మేకప్ వేసుకో. దిస్ ఫెల్లో 3 pineapple 1 watermelon drinking juice. Don't know name of that fellow. Typical athlete life. అటు వాటర్ మిలన్ జ్యూస్ అవుతుంది అని చెప్పి వాటర్ మిలన్ అలా యాడ్ చేసుకుంటాడు, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని చూసుకుంటూ అట్లా ఉంటుంది. 32 క్యాలరీస్, 100 grams 32 calories. టిపికల్ అథ్లెట్ లైఫ్. ఏమన్నా నువ్వు కూడా అట్లనే చేస్తావా? మన నేను కట్ చేస్తే లోపలికి వెళ్ళిపోవడమే. అంతేనా? స్ట్రిక్ట్గా కట్ అట్లే ఉంటుంది ఇక. కట్ చేస్తే మాత్రం అది ఇది అని ఉండదు, మొత్తం ఒకేసారి లోపలికి వెళ్ళిపోవడమే. ఇదే మన అవుట్ఫిట్ ఇప్పుడు. చలో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మన కోసం మస్తు వెయిట్ చేస్తారు వీళ్ళు. లెట్స్ గో. ఏం నల్లగా కనిపిస్తున్నా నేను? ఈ గ్లాసెస్ వల్ల లేకపోతే నిజంగా నల్లగా ఉన్నానా? సూపర్. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట్. అరే అన్సారీ భాయ్, సో ఇదర ఒక బొట్టు ఒకటి తక్కువైంది, బొట్టు ఒకటి పెట్టుకుంటే సెట్. ఒక బొట్టు పెట్టుకొని వెళ్దాం ఇక. కొత్త పెళ్లి కొడుకు ఆడున్నాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇట్బాయ్ అల్లు. రాత్రి చెప్పిన మార్నింగ్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. गाओ दबा के. अभी दूल्हा के साथ दबा के गाना है. गोल्डन दस्तर पर गोल्डन बॉय ईटिंग with Ansari boy. Johnny Sins. Don't disturb me while eating. Okay? Don't disturb me. The boys. भाई क्या खिला रहे आप? अभी मटन बिरयानी, चिकन फ्राई. अरे बोल रहे जोर से, खाना नहीं खाएगा सुबह. बोल दबा के बोल. चिकन, मटन और कुछ भी है मेरे को नहीं मालूम. और दबा के खाना है, उठा के फेंकना है, बस यही मालूम. बस started with this. Don't know what is this curry name. Chicken है కాకపోతే ఏది వెరైటీ ఏంటనే తెలియదు. గ్రీన్ చికెన్ అదో స్పెషల్ వస్తుంది మన కోసం. ఏంటి क्या है उसमें? बिरयानी है कभी? अच्छा बिरयानी का. अच्छा अल्लू भाई का शादी है, दबाके खाना है. వంకాయ కర్రీ వంకాయ వద్దులే పోరా రే. కెమెరా బాగా కాదు. మొత్తం ఈ రూమ్ లేసి పడితే మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఏమో. మంచిగా ఒక మంచం ఉంది, 2 బెడ్లు ఉన్నాయి. ముంగట జానీ సిన్స్ ఉన్నాడు, ఆ ముంగట ఇదో లంచ్ ఉంది. ఏమైతుందో మరి, ఐ డోంట్ నో. బ్రో ఐ లైక్ యువర్ యాస్, రౌండ్ బిగ్ ఐ లైక్ యువర్ యాస్, ఐ లైక్ యువర్ బూటీ. అది అందులోనే చూపిస్తున్నారా నేను? పోయిన అల్లు వాళ్ళ ఫాదర్ అనమాట. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ పెళ్ళికి వచ్చిన. నువ్వు ఎందుకు తక్కువ
నువ్వు అబద్ధాలు చెప్పొద్దు నువ్వు వాళ్ళ బ్రదర్ హలో మనోడు Thank you so much for coming and delivering. ఫుటేజ్ కోసం కక్కుర్తి చూసేవాడి ఎందుకంటే ప్రతి ఒక్కరు లవ్ చేసిన సో గాయస్ ఆల్ వెంట్ గుడ్, మంచిగా పెళ్ళి అయిపోయింది, తినేసినాం, అంతా అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట రిటర్న్. ఇప్పుడు టైం వచ్చేసి 5 or 6 అవుతుంది ఈవినింగ్. సో లెట్స్ గో బ్యాక్ టు హైదరాబాద్. అండ్ ఇంకోటి మన అవుట్ఫిట్ ఎట్లుంది డూ కామెంట్. ఎక్కరా పైకి ఎక్కరా మళ్ళా ఎక్కరా ఈ గుద్ద ఎట్లా పెంచిన వరా సైజ్ ఇంత పెద్దగా తినవా దెంగి తింటారు, అల్లకి సలకి దెంగి తింటారు, ఎంత కూడా సిగ్గు లేకుండా. ఎగ్ దోశ ఎగ్ దోశ తెలుసు. సో గాయ్స్ ఇలా ఒక దగ్గర ఆగి ఎగ్ దోశ తినడం జరుగుతుంది. తిను నేను చెప్పిన ఒకటి వేస్తున్నా తింటున్నా అంత బాధగా పెద్ద తీసుకో ఎందుకు ఆపిల్ మరేనా ఇందాక ఏమన్నా ఒకసారి ఇక్కడ చాయ్ తాగా చాయ్ తాగమని చెప్పి బయటకు వచ్చి ఇక్కడ ఆగినాము. అయితే నేను అన్న ఒక వాటర్ బాటిల్ అన్న అని చెప్పన్న, ఆయన వాటర్ బాటిల్ ఇస్తుంటే అన్న అనుకూలి అన్న అంటుండే, అనుకూల్ అన్న అనుకూలి అన్న సైదా బాయ్. గాయస్ ఇప్పుడు వచ్చినాము ఎల్బీనగర్ దగ్గర ఉన్నా. ఇప్పుడు ర్యాపిడోలో ఆటోలో ఇంటికి పోతున్నా. వాళ్ళు దింపేసి వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. కార్లు లేవు మన దగ్గర, కార్లు ఉన్నదిగా, కార్లు ఉన్న వాళ్ళు కూడా బడ దింగే అన్నారు, దింగేసారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంటికి పోతున్నాం. కదా మనం ఇంటికి పోయిన తర్వాత మాట్లాడుతాం. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది నైట్. వెళ్ళడం నైట్ 2కి వెళ్ళినాం, వచ్చినాం నైట్ 3కి వచ్చినాం. సో పండుకొని పొద్దుగా లేచి మన పనులు మళ్ళీ మనం చూసుకున్నాం. ఓకేనా, అంతే. మళ్ళీ వాళ్ళ వీడియో ఉంటా. బాయ్. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు. రాజులా